ఒక దాని వెనక ఒక ఏదన్నా ప్లానో, కాన్స్పిరసీ ఉంటే తప్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి, జనసేన వాళ్ళకి మధ్య గొడవలుండొచ్చు. లేదా అల్లు అర్జున్ ఫ్యామిలీకి, చిరంజీవి ఫ్యామిలీకి మధ్య గొడవలుండొచ్చు కానీ, ఎంత గొడవలున్నా గూడా ఒక చిన్న బాబు ఆహ్, మీద నెగెటివ్‌గా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ బాబు మీద నెగెటివ్‌గా పెట్టడం అనేది జనరల్‌గా జరగదు. సో, కానీ ఎవరో ఒకరైతే పెట్టినట్టుగా అయితే మాత్రం క్లియర్‌గా అర్థమవుతుంది. వీళ్ళనేదేమంటే మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇది జనసేన వాళ్ళే స్క్రీన్ షాట్ క్రియేట్ చేసి ఇలాగ వాళ్ళే దుష్ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ లింకు డిలీట్ అయినా గూడా వాళ్ళు ట్విట్టర్ వాళ్ళ ద్వారా పట్టుకోవచ్చు. అది పెద్ద విషయం గాదు. నిజంగా ఎవరైనా పెట్టుంటే అతను పట్టుకోవడం పెద్ద విషయం గాదు. అతను పట్టుకోండని మేము గూడా డిమాండ్ చేస్తాము అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అఫిషియల్ ఫ్యాన్స్ ఎవరు గూడా ఇలాంటివి పెట్టరు. సో, అందరూ గూడా ఈవెన్ వైసీపీ సోషల్ మీడియాలో గూడా చాలామంది అతనితో కుమార్‌కు త్వరగా కోలుకోవాలి అనే పెట్టారు తప్ప, ఎవరు గూడా అబ్బాయి మీద నెగెటివ్‌గా ఎక్కడ నేనైతే ఏ పోస్ట్ చూడలేదు. ఫస్ట్ టైమ్ ఇది చూస్తున్నా. అందుకని ఈ వాళ్ళు గూడా అల్లు అర్జున్ టీమ్ గూడా ఇది ఖండిస్తున్నారు ఫ్యాన్స్. కానీ అఫిషియల్‌గా అల్లు అర్జున్ టీమ్ అయితే దీని మీద ఎటువంటి ఇది రిలీజ్ చేయలేదు. మరి వాళ్ళ దృష్టికి ఇది వెళ్ళిందా? లేకపోతే దీన్ని మనం ఎందుకు పెద్దది చేసుకున్నాం అని ఎట్లాగో అనిత హోమ్ మినిస్టర్‌కి ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు చూద్దామని వదిలేసారా తెలీదు. ఎందుకంటే ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గాని ఎక్కడ కూడా దీని మీద చర్చ రాలేదు ఇప్పటివరకు. సో, ఎందుకంటే ఇది అతి దారుణమైన కామెంటు. కాబట్టి ఇది ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. కాకపోతే ఏందంటే ఇలాంటివి జరిగేటప్పుడు సోషల్ మీడియాలో ఒక బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లాగే అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇదనే కాదు మామూలుగా కూడా ఇప్పుడు జగన్‌కి, పవన్ కళ్యాణ్‌కి ఉన్న వైరం కంటే అల్లు అర్జున్‌కి, పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ వైరం ఉంటదా? ఉండదు కదా! ఎట్లేదన్నా వాళ్ళ బంధువులు. నిజానికి అల్లు అర్జున్‌కి ఇబ్బందులు వచ్చినప్పుడు చిరంజీవి రంగంలోకి దిగలేదా? చిరంజీవి హెల్ప్ చేయలేదా? అట్లాగే నాగబాబు వచ్చి పరామర్శించలేదా? తర్వాత వీళ్ళెళ్ళి నాగబాబుని కలవలేదా? ఏందంటే మామూలుగా ఫ్యామిలీస్‌లో రకరకాల గొడవలు ఉంటాయి గానీ, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంత వైరం ఉన్నా కూడా జనరల్‌గా అయితే నిలబడతారు. సో, ఆ నేపథ్యంలో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌కి జరిగినప్పుడు ఖండించి అంటే దాన్ని సంఘటన పట్ల తన రియాక్షన్ చెప్పుండాలి. ఆ అబ్బాయి త్వరగా కోలుకోవాలనే ఒక విషెస్ చెప్పుండడం అనేది అవసరం. అంటే మనకేందంటే దీన్ని ఆప్టిక్స్ అంటారు. ఆప్టిక్స్ అంటే పబ్లిక్ పర్సెప్షన్, సింబాలిక్ పర్సెప్షన్ కూడా అవసరం. లేకపోతే జగన్ ఎందుకు ఇమ్మీడియేట్‌గా స్పందించాడు? అందరికంటే ముందు జగనే స్పందించాడు. ఎందుకంటే ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళు మనకి బద్ధ విరోధులైనా కూడా, పొలిటికల్ బద్ధ విరోధులైనా కూడా పర్సనల్‌గా వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఇబ్బందొచ్చినప్పుడు, ఒక ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి మేము అండగా ఉంటాం, త్వరగా కోలుకోవాలని కోరుకుంటాం అనేది సహజం. ఇప్పుడు మన చంద్రబాబుకి, జగన్‌కి ఎంత వైరం ఉందో తెలుసు. అయినా చంద్రబాబు బర్త్‌డేకి జగన్ విషెస్ చెప్తాడు, జగన్ బర్త్‌డేకి చంద్రబాబు చెప్తాడు. ఇదొక మంచి సంప్రదాయం. రాజకీయాలనేవి రాజకీయంగా వైరం ఉండొచ్చు తప్ప వ్యక్తిగతంగా మనం వాళ్ళ చెడును కోరుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఆ కాంటెక్స్ట్‌లో చూసుకున్నప్పుడు అల్లు అర్జున్ గాని దీని పట్ల స్పందించి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు. సో, ఏదేమైనా జనసేనని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది దొరికింది కాబట్టి అల్లు అర్జున్‌ని బదనాం చేస్తూ వాళ్ళు విపరీతమైన పోస్టులు పెట్టట్లేదు. అజయ్ కుమార్ గారిని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన దీన్ని మీరు పెద్దది చేయకండి. ఇది ఎవరిచ్చారు ఏందని తేలాలి కదా ముందు. నిజంగా తేలి నిజంగానే దీని వెనక ఏమన్నా ఉందా? ప్లాన్ ఉందా? అనుకున్నప్పుడు అప్పుడు మాట్లాడొచ్చు. ఇప్పుడు ఏదో ఒక స్క్రీన్ షాట్ పెట్టుకొని మనం స్పందించడం కరెక్ట్ కాదు. రేపు ఆ స్క్రీన్ షాట్ ఫేక్ అని తేలిందనుకో మనం ఇబ్బందులో పడతాం.